నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అమెరికా ఎంట్రీతో పశ్చిమాసియా రణరంగమైంది. ఇరాన్ తగ్గుతుందా? రివెంజ్ అటాక్ చేస్తుందా? శాంతి కోరుకుంటే ఓకే, లేదంటే అంతు చూస్తామని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇరాన్ ముందు పరిమిత ఆప్షన్లే ఉన్నాయా? దారులన్నీ మూసుకుపోయాయా? చైనా, రష్యా రంగంలోకి దిగితే పరిస్థితి? మూడో ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? హర్మూజ్ జలసంధి మూసివేతతో ఎఫెక్ట్ ఎంత? అమెరికా దాడులతో ఇరాన్కు బిగ్ షాక్ తగిలింది. కీలకమైన 3 అణుకేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటికైనా ఇరాన్ తగ్గితే ఓకే, లేదంటే అంతు తేలుస్తామని వార్నింగ్ ఇచ్చింది అమెరికా. ఈ అటాక్స్కు బెదరని ఇరాన్ మిసైల్స్తో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. తగ్గేదేలే అంటున్న ఇరాన్ పశ్చిమాసియాలో అమెరికా పౌరులు, సైనిక సిబ్బందే టార్గెట్గా దాడులు చేసే అవకాశముంది. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? పశ్చిమాసియాలో ఇక ప్రళయమేనా? అమెరికా అటాక్ దీనికి ఎగ్జాంపులా? ఇరాన్ తగ్గుతుందా, తిరగబడుతుందా? చైనా, రష్యా ఎంటర్ అయితే పరిస్థితి ఏంటి? చమురు ధరలపై హర్మూజ్ ఎఫెక్ట్ ఎంత? ఇరాన్ ఇజ్రాయెల్ వార్లోకి అమెరికా ఎంట్రీతో పశ్చిమాసియా రణరంగమైంది. ఇజ్రాయెల్కు మద్దతుగా యుద్ధంలోకి దిగడంతో ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరిట ఇరాన్ని కోలుకోలేని దెబ్బకొట్టింది అమెరికా. 3 అణుస్థావరాలైన ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్లపై అటాక్ చేసింది. B-2 స్పిరిట్ అనే భారీ బాంబర్లతో భీకర దాడులకు దిగింది. 25 నిమిషాల్లో ఈ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ను కంప్లీట్ చేసింది. ఆదివారం తెల్లవారుజామున B-2 విమానం ఫోర్డో దగ్గర GBU-57 మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబులను వేసింది. ఈ ఆపరేషన్కు మొత్తం 14 బాంబులను ఉపయోగించారు. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్లో 7 B-2 బాంబర్లు, 125 యుద్ధ విమానాలను వాడారు. టార్గెట్ పూర్తి చేసిన వెంటనే యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలాన్ని వదిలిపెట్టాయి. బస్టర్ బాంబులతో బంకర్లపై దాడి చేశారు. ఇవి ఒక్కొక్క బాంబు 13,000 కేజీలతో 2 టన్నుల పేలుడు పదార్థాలు కలిగి ఉంటాయి. 2001 సెప్టెంబర్ 11 తర్వాత మొదటిసారి B-2 బాంబులను అమెరికా వినియోగించింది. ఈ ఆపరేషన్ సమయంలో అమెరికా 75 ప్రెసిషన్ గైడెడ్ ఆయుధాలను ఉపయోగించింది. ఇరాన్ దృష్టిని మళ్లించి అమెరికా మిడ్ నైట్ హ్యామర్ ఆపరేషన్ కంప్లీట్ చేసింది. ఫోర్డో అణుకేంద్రం లక్ష్యంగా అమెరికా చేసిన దాడుల్లో అక్కడి పర్వత ప్రాంతం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు బయటకొచ్చాయి. స్పాట్లో భారీ బిలాలు ఏర్పడినట్లు సమాచారం. మరోవైపు దాడులకు ముందే అణుకేంద్రం ప్రవేశ మార్గాలను ఇరాన్ మూసివేసినట్లు టాక్. అటాక్స్ తర్వాత పర్వత భాగాలు రంగు మారాయని, మునుపటి చిత్రాల కంటే భిన్నంగా కనిపించాయని చెబుతున్నారు. పేలుళ్ల ధాటికి శిథిలాలు ఎగిరిపడడంతోనే అవి ఇలా కనిపిస్తున్నాయని అంచనా వేశారు. ఈ దాడిలో అమెరికా బంకర్ బస్టర్ బాంబుల్ని ఉపయోగించిందని చెప్పేందుకు ఇదే నిదర్శనమన్నారు. ఫోర్డో అణుకేంద్రం టెహ్రాన్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 3,000 వరకు IR-1 శ్రేణి సెంట్రిఫ్యూజులున్నాయి. పౌర, సైనిక అవసరాల కోసం ఇవి యురేనియాన్ని శుద్ధి చేస్తున్నాయి. అమెరికా దాడుల్లో ఫోర్డో ప్రవేశ మార్గాలకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కానీ దాడి చేసే సమయానికే ఈ మార్గాల్ని ఇరాన్ మూసివేసినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. అదేవిధంగా ఇక్కడి నుంచి కీలక పరికరాలు, యురేనియాన్ని తరలించేసిందనేది డౌట్. ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులను చైనా ఖండించింది. అక్కడి భూగర్భ అణుకేంద్రాల్ని నాశనం చేసేందుకు ఈ దాడుల సామర్థ్యం సరిపోకపోవచ్చని అంచనా వేసింది. ఫోర్డో అణుకేంద్రం 100 మీటర్ల లోతులో ఉందని, బంకర్ బస్టర్ బాంబుల సాయంతో 1-2 దాడులతో దీన్ని పూర్తిగా నాశనం చేయడం కష్టమని చైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో అసిస్టెంట్ రీసెర్చ్ ఫెలో లీ జిక్సిన్ తెలిపారు. ఇరాన్ భూగర్భ అణుకేంద్రాల్ని నాశనం చేసేందుకు అమెరికా తొలి విడత దాడులు సరిపోకపోవచ్చని సైనిక వ్యవహారాల నిపుణులు జాంగ్ జున్షే చెప్పారు. ఒక బంకర్ బస్టర్ బాంబు 65 మీటర్లు చొచ్చుకు వెళుతుందని అన్నారు. అమెరికా వైమానిక దాడులు ఇరాన్ అణుమౌలిక సదుపాయాలకు భారీ నష్టాలను చేకూర్చాయని స్పష్టం చేశారు. అమెరికా దాడి చేసినా ఇరాన్ అదరలేదు, బెదరలేదు. ఇజ్రాయెల్పై మిసైళ్లతో దాడితో విరుచుకుపడింది. ఇరాన్ 3 అణుకేంద్రాల్ని బాంబులతో పేల్చేసిన అమెరికా ఇకనైనా శాంతి ఒప్పందానికి రావాలని వార్నింగ్ ఇచ్చింది. ఈ హెచ్చరికలను, దాడులను ఇరాన్ లెక్క చేసినట్లు లేదు. నిరసనగా ఇజ్రాయెల్పై మరోసారి భీకర దాడి చేసింది. మిసైళ్లతో విరుచుకుపడింది. ఒక్కసారిగా మిసైళ్లను వదలడంతో ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. జెరూసలేంలో భారీ పేలుళ్లు సంభవించినట్లు అధికారులు ప్రకటించారు. హైఫా, టెల్లవీవ్ ప్రాంతాలపై 2 బ్యాచ్లుగా మొత్తంగా 27 మిసైళ్లను ప్రయోగించింది ఇరాన్. ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ను టార్గెట్ చేసుకుని దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ మిసైల్స్ దాడిలో 11 మంది గాయపడగా వారిని రక్షించి చికిత్సకు తరలించారు ఇజ్రాయెల్ అధికారులు. ఇరాన్ నుంచి మిసైళ్ల వర్షం కురుస్తోందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ చుట్టూ సైరన్ల మోతతో మార్మోగుతోంది. ఇరాన్ మిసైల్స్ లాంచ్ చేసిందని పబ్లిక్ స్టేటస్లు, లొకేషన్లు షేర్ చేయవద్దని ఇజ్రాయెల్ మిలిటరీ సూచించింది. ఇరాన్లోని 3 అణుస్థావరాలపై బాంబులు వేసినట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్కు వ్యతిరేకంగా యుద్ధంలోకి దిగామని అధికారికంగా అనౌన్స్ చేశారు. దాడులు చేశాం, ఇక శాంతి ఏర్పాటు చేయాల్సి ఉంది. శాంతి కావాలంటే ఇరాన్ తగ్గాలని, లేదంటే మరింత దూకుడుగా వ్యవహరిస్తామని ట్రంప్ హెచ్చరించారు.
కానీ ట్రంప్ మాటలు లెక్క చేయకుండా ఇరాన్ దాడులకు దిగడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు దాడులకు ప్రతీకారంగా పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా ప్రారంభించింది, మేం అంతం చేస్తామంటోంది. దీంతో రివెంజ్ అటాక్ ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఇరాన్ కోరుకుంటే శాంతి, లేదంటే మరిన్ని భయంకరమైన దాడులుంటాయని అమెరికా హెచ్చరించింది. ఇరాన్ నిర్ణయాన్ని బట్టే అమెరికా కార్యాచరణ ఉంటుందన్నారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. ఇరాన్ ప్రభుత్వం శాంతిని కోరుకుంటే అందుకు మేము సిద్ధంగా ఉన్నాం, లేదు ఏదైనా చేస్తామనుకుంటే వారి పరిస్థితి దుర్భరంగా తయారవుతుందని హెచ్చరించారు. కనీసం సొంత గగనతలాన్ని కూడా రక్షించుకోలేరని స్పష్టం చేశారు. అమెరికా సైనిక దళాలకు ఆతిథ్యమిచ్చే దేశాలపై ఇరాన్ దాడులకు దిగినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇరాన్ అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘించి ఇరాన్లోని కీలకమైన ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేసిందని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ ప్రతినిధి అమీర్ సయీద్ ఇర్వానీ కంప్లైంట్ చేశారు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశంపై చర్చించాలని కోరారు. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులతో అమెరికాలో హై అలర్ట్ ప్రకటించారు. ఇరాన్ ప్రతిదాడులు జరుపుతుందనే అనుమానంతో ముందస్తు చర్యగా ట్రంప్ తన అధికారిక పర్యటనలను రద్దు చేసుకున్నారు. ఇరాన్ ప్రతీకార చర్యలకు ధీటుగా సమాధానమిస్తుందనే డౌట్తో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రధాన నగరాల్లో ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పెంచారు. వాషింగ్టన్ సహా ముఖ్య ప్రాంతాల్లో సెక్యూరిటీని టైట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉన్న కమ్యూనిటీలతో ముడిపడి ఉన్న ప్రదేశాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. వరుస దాడులతో వణుకుతున్న ఇరాన్ అన్నంత పని చేసేలా ఉంది. ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడిగా ఉన్న హర్మూజ్ జలసంధిని మూసివేసేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం. ఈ జలసంధి మూసివేతతో భారత్తో సహా పలు దేశాలపై తీవ్ర ప్రభావం ఉండబోతోంది. చమురు ధరలు పెరిగే అవకాశముంది. హర్మూజ్ జలసంధి ఇరాన్ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం. అమెరికా దాడుల తర్వాత దీన్ని మూసేయాలని ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధి క్లోజ్తో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇరాన్లోని హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడి లాంటిది. ఇరాన్, ఓమన్ మధ్య ఉన్న ఇరుకైన వాటర్వే ఈ జలసంధి. ఇది పర్షియన్ గల్ఫ్, అరేబియన్ సముద్రాన్ని కలుపుతుంది. కేవలం 21 మైళ్ల వెడల్పు ఉండే ఈ చిన్న జలసంధి ప్రపంచవ్యాప్తంగా అవసరమయ్యే 20-25% ముడి చమురు సరఫరాను ఆపేయగలదు. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ చమురు అవసరాల్లో 20% హర్ముజ్ ద్వారానే రవాణా అవుతోంది. అరేబియా సముద్రంలో ఒమన్కు చెందిన ముసాండం ద్వీపకల్పం, ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి ఇది. దీనిలో ఓ చోట కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ మార్గం నుంచి నిత్యం 2 కోట్ల బ్యారెళ్ల చమురు వివిధ దేశాలకు వెళుతుంది. సౌదీ, ఇరాన్, యుఏఈ, కువైట్, ఇరాక్ల నుంచి ఎగుమతవుతోంది. ఇక లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ రవాణాకు కూడా అత్యంత కీలకం. 1/3 వంతు ఎల్ఎన్జీ కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది. ఈ జలసంధి మూసివేతతో చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలపై ప్రభావం పడబోతోంది. ప్రతిరోజు హార్మూజ్ జలసంధి ద్వారా భారత్కు చేరే ముడి చమురే 15 నుంచి 20 లక్షల బ్యారెళ్లు. ఈ రవాణా ఆగిపోయిందంటే రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోల్ ఉత్పత్తి కాదు. కొంచెం అటు ఇటుగా ఇది రోజువారీ వినియోగానికి సమానం. చమురు రవాణా నిలిచిపోవడంతో డీజిల్తో పాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలు పెడతాయి. దీంతో డిమాండ్ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఫలితంగా రూపాయి విలువ పడిపోతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణము కంట్రోల్ తప్పుతుంది. భారత్ తన అవసరాల్లో 90% ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అందులో 40% హర్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. ప్రభుత్వం తన 74 రోజుల చమురు నిల్వల్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై భారత్ దృష్టి సారించింది. రష్యా, అమెరికా నుంచి చమురు దిగుమతి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే బ్యారెల్ ముడి చమురు ధర $90 దగ్గర కదలాడుతోంది. సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ దేశాల నుంచి అత్యధిక మొత్తంలో భారత్ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ చమురును తీసుకొచ్చే నౌకలు ఒమన్, ఇరాన్ సముద్ర మార్గంలో ఉన్న హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తూ ఉంటాయి. ప్రపంచ దేశాలు వినియోగించే ఎల్ఎన్జీలోనూ 20% ఇక్కడి నుంచే సరఫరా జరుగుతోంది. ఈ నౌకలన్నీ హర్మూజ్ జలసంధి నుంచే రాకపోకలు సాగించాలి. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధి క్లోజ్తో భారత్లో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. భారత్పై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. గత 2 వారాలుగా మధ్యప్రాచ్యంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, ప్రధాని మోడీ నాయకత్వంలో కొన్నేళ్లుగా మన సరఫరాలను వేర్వేరు మార్గాలకు వికేంద్రీకరించామన్నారు. ఎక్కువ భాగం ఇప్పుడు హర్మూజ్ జలసంధి ద్వారా రావడం లేదని స్పష్టం చేశారు. చమురు మార్కెటింగ్ కంపెనీలకు అనేక వారాల పాటు సరఫరాలు ఉండడంతో పాటు
వివిధ మార్గాల నుంచి ఇంధన సరఫరాలు అందుతూనే ఉన్నాయని చెప్పారు. భారత్తో పాటు ముడి చమురు అధికంగా దిగుమతి చేసుకునే చైనా, జపాన్, యూరోపియన్ యూనియన్పై ప్రభావం చూపనుంది. హర్ముజ్ జలసంధి ద్వారా రవాణా సాగించే నౌకలపై ప్రభావం పడుతుంది. ఫలితంగా అవి వాటి రూట్ను మార్చుకోవాల్సి ఉంటుంది. దీంతో అత్యవసర వస్తువుల సరఫరా ఆలస్యమవుతుంది. షిప్పింగ్ ధరలు కూడా ఆకాశాన్నంటుతాయి. ఫ్రైట్ టైం, ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా భారీగా పెరుగుతుంది. ఇరాన్ నిర్ణయంతో ఆసియా, ఐరోపాలో ఇంధన సంక్షోభం తలెత్తుతుంది. ముఖ్యంగా అత్యధికంగా దిగుమతి చేసుకునే చైనాలో ఇంధన కొరత, ద్రవ్యోల్బణంతో ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుంది. దీంతో వ్యూహాత్మక నిల్వల్ని వాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇక ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్న ఐరోపాకు ఇది గొడ్డలి పెట్టే. హర్ముజ్ జలసంధి మూసివేయడం వల్ల ఇంధన సరఫరాలో అంతరాయం, జాప్యం, ద్రవ్యోల్బణం ప్రభావంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలవచ్చు. ముఖ్యంగా విమానయాన సంస్థలు, షిప్పింగ్, తయారీ వంటి రంగాలను ఇది ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇరాన్ ఏకపక్షంగా హర్ముజ్ జలసంధి మూసేయడంతో పశ్చిమ దేశాలు ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నిర్ణయంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో అమెరికా, యూకే, ఫ్రాన్స్కు చెందిన నావికా దళాల బేస్లున్నాయి. ఎస్కార్ట్ మిషన్లు లేదా సైనిక దాడుల ద్వారా జలసంధిని తెరిచి ఉంచడానికి ఆయా దేశాల యుద్ధ నౌకల్ని మోహరించే అవకాశం ఉంది. ఇన్ని రోజులు ఓపిక పట్టిన ఇరాన్ ఇప్పుడు తన ఆఖరి అస్త్రాన్ని ఉపయోగించింది. ఇక ముందు అమెరికా ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తి రేపుతోంది. అమెరికా ఎంట్రీతో ఇరాన్కు దారులు మూసుకుపోయాయా? దాని ముందు పరిమిత ఆప్షన్సే ఉన్నాయా? శాంతి కోరుకుంటుందా, లేదంటే ప్రతీకార దాడులతో మరింత చెలరేగిపోతుందా? ఇన్నాళ్లు ఇరాన్కు అండగా ఉంటున్న రష్యా, చైనా రంగంలోకి దిగితే ఏమవుతుంది? మూడో ప్రపంచ యుద్ధం ముప్పు ముంచుకొస్తుందా? ఇరాన్ ఇజ్రాయెల్ వార్లోకి అమెరికా ఎంట్రీతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా మూకుమ్మడిగా దాడులకు దిగుతూ ఉండడంతో ఇరాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ దాడులకు ప్రతీకారంగా పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని టార్గెట్ చేయొచ్చు. అమెరికా స్థావరాలపై మిసైళ్లను ప్రయోగించొచ్చు. అంతేకాదు, న్యూయార్క్, వాషింగ్టన్ లాంటి కీలక నగరాల్లో జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాంబు దాడులకు పాల్పడే ఛాన్స్ ఉంది. ఈ మేరకు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాయి. ఈ క్రమంలో వివిధ ప్రార్థనా స్థలాలు, జనసమూహాలు ఉన్న చోట సెక్యూరిటీని టైట్ చేసింది అగ్రరాజ్యం. ఇజ్రాయెల్ మెయిన్ టార్గెట్ అణుస్థావరాలను ధ్వంసం చేయడమే. అణు కార్యక్రమాలకు సహకరిస్తున్న కీలక శాస్త్రవేత్తలు, మిలిటరీ ఉన్నతాధికారులు ఇజ్రాయెల్ హిట్లిస్ట్లో ఉన్నారు. ఇన్నాళ్లు వారే లక్ష్యంగా దాడులు కొనసాగాయి. అమెరికా కూడా ప్రత్యక్ష దాడులకు దిగుతున్న తరుణంలో టెల్లవీవ్ తన లక్ష్యాన్ని విస్తరించే అవకాశాలున్నాయి. ఇరాన్ మిలిటరీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ టార్గెట్గా ఇకపై అటాక్స్ ఉద్ధృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఓవైపు ఆత్మరక్షణ చేసుకుంటూ మరోవైపు ప్రత్యర్థిపై పోరాడాల్సిన పరిస్థితి ఇరాన్ది. ఇన్నాళ్లు పెంచి పోషించిన హమాస్, హెజ్బొల్లా, హుతీలు, ఇరాక్లోని పలు మిలిషియా సంస్థలను ఇప్పుడు ఇరాన్ ఉపయోగించుకునే అవకాశాలు లేకపోలేదు. లెబనాన్, ఇరాక్, యెమెన్ భూభాగాల నుంచి ఇజ్రాయెల్ పైకి దాడులు చేసేందుకు ఉగ్ర సంస్థల్ని వినియోగించుకోవచ్చు. కానీ ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటికే హమాస్, హెజ్బొల్లా అగ్రనాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది. అటు ఎర్ర సముద్రంలో జరిగిన అలజడులతో హుతీలను అమెరికా అణచివేసింది. దీనికి తోడు నాయకత్వ లేమితో ఆయా సంస్థల్లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వీరంతా ఇరాన్కు మద్దతుగా నిలుస్తారా అనేది డౌటే. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్లు ఏకపక్షంగా పోరు సాగిస్తున్న తరుణంలో చైనా, రష్యా పేర్లు తెర మీదకొస్తున్నాయి. సైనిక పరంగా ఈ రెండు దేశాలు బలమైనవే. ఓవైపు సంయమనం పాటించాలని కోరుతున్నప్పటికీ పరోక్షంగా ఇరాన్కు సపోర్ట్ చేస్తున్నాయి. అందుకు ఇటీవల ఆయా దేశాల నేతలు చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయకుండా అగ్నిలో ఆజ్యం పోసినట్లు అమెరికా వ్యవహరిస్తోందని చైనా ఆరోపించింది. ఇజ్రాయెల్ శత్రువులను తగ్గించుకుంటే మంచిదని అధ్యక్షుడు జిన్పింగ్ హితవు పలికారు. అటు ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనిక జోక్యం చాలా ప్రమాదకరమని రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం హెచ్చరించారు. ఇరాన్లోని బుషెహర్ అణువిద్యుత్ కేంద్రంపై దాడి చేయడం సరికాదని వార్నింగ్ ఇచ్చారు. ఈ దాడి పొరపాటున జరిగిందని ఇజ్రాయెల్ వివరణ ఇవ్వడంతో శాంతించింది రష్యా. ఒకవేళ యుద్ధం తీవ్రమైతే ఈ రెండు దేశాలు ఇరాన్కు పూర్తి మద్దతిచ్చే ఛాన్స్ ఉందనేది నిపుణుల వర్షన్. ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికాలో ఇరాన్తో యుద్ధం చేస్తున్నప్పటికీ దాని ప్రభావం కేవలం ఆ మూడు దేశాలకే పరిమితం కాలేదు. యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. ఒకవేళ రష్యా, చైనా సైతం ఇందులో భాగస్వాములైతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు ఆ దేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ రంగంలోకి దిగితే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇక టెహ్రాన్లోని కీలక అణుస్థావరాలపై అమెరికా దాడులతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎటువంటి సిగ్నళ్లకు అందకుండా ఉండడానికి ఆయన ఉన్న ప్రదేశంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను పూర్తిగా నిలిపివేసినట్లు ఇరాన్ మీడియా వర్గాలు తెలిపాయి. భారీ భద్రత మధ్య అత్యంత సురక్షితమైన బంకర్లో ఆయన ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది.
ఆయనకు అత్యంత సన్నిహితులైన ముగ్గురు ప్రస్తుత పరిస్థితులు. టెహ్రాన్ ప్రతిదాడుల గురించి ఆయనతో చర్చిస్తున్నట్లు టాక్. యుద్ధం తీవ్రం అవుతూ ఉండటంతో ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ తన వారసులుగా ముగ్గురిని ఎంపిక చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఐఆర్జీసీలోని కీలక పదవులకు నియమించాల్సిన కమాండర్ల పేర్లను కూడా ఖమేనీ ప్రకటించినట్లు పేర్కొంది. సాధారణంగా నూతన సుప్రీం నేతను నియమించే ప్రక్రియ సున్నితమైనది, కష్టతరమైనది. ఈ ప్రక్రియ నెలల తరబడి కొనసాగుతుంది. సుప్రీం నేత ప్రతిపాదించిన పేర్లను ఇరాన్లోని మతాధికారులు పరిశీలించి కొన్ని పేర్లను ఎంపిక చేస్తారు. యుద్ధంలో ఖమేనీకి ఏదైనా ప్రమాదం జరిగితే ఆయన ప్రతిపాదించిన వారిలో ఒకరిని ఎన్నుకోవడానికి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. సుప్రీం లీడర్ ఎంపిక చేసిన వారిలో ఆయన కుమారుడు మోస్తాబా ఖమేనీ ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఇరాన్ అధికారులు ఖండించారు. ఇరాన్ సుప్రీం నాయకుడికి అపారమైన అధికారాలు ఉంటాయి. ఇరాన్ సాయుధ దళాలకు కమాండర్ ఇన్ చీఫ్గా, న్యాయ వ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక శాఖకు అధిపతిగా ఆ సుప్రీం లీడర్ వ్యవహరిస్తారు. మరోవైపు ఇరాన్పై యుద్ధం వద్దు అంటూ ఇదివరకే అమెరికాను హెచ్చరించిన రష్యా ఈ మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి నడుం బిగించింది. ఇరాన్కు అణ్వాయుధాలు సరఫరా చేయడానికి చాలా దేశాలే సిద్ధంగా ఉన్నాయని రష్యా మరోసారి హెచ్చరికలు పంపింది. ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్ను వణికించేలా యుద్ధాన్ని తీవ్రతరం చేయడంతో ఇరాన్ ఏం చేయాలనే దానిపై ఆలోచనలో పడింది. దీనిలో భాగంగా తమకు అండగా ఉన్న రష్యా సహకారం కోసం ఇరాన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు ఇరాన్ రక్షణ మంత్రి అబ్బాస్ అరాక్చి ఆగమేఘాల మీద రష్యాకు వెళ్లారు. పుతిన్తో సమావేశమై ఏం చేయాలనే దానిపై చర్చిస్తారు. 3 కీలక అణుస్థావరాలపై అమెరికా బాంబుల దాడితో విరుచుకుపడిన తరుణంలో రష్యా ఆదేశాలతో ఇరాన్ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇరాన్పై అమెరికా దాడులకు దిగడాన్ని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ ఖండించారు. ఇరాన్పై దాడులతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో యుద్ధానికి తెరలేపారని విమర్శించారు. ఈ యుద్ధంతో అమెరికా సాధించింది ఏమీ లేదనే విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. ప్రస్తుతం ఇరాన్పై అమెరికా చేపట్టిన ఆపరేషన్ గణనీయమైన సైనిక లక్ష్యాలను ఛేదించడంలో విఫలమైందని చెప్పుకొచ్చారు. ఇరాన్ స్వల్ప నష్టాన్ని మాత్రమే చవిచూసిందన్నారు. ఇరాన్పై అమెరికా సైనిక చర్యకు దిగడం సరైన చర్య కాదంటూ రష్యా హెచ్చరించింది. ఇరాన్పై అమెరికా దాడులు చేయడానికి ముందుగానే రష్యా క్లియర్ మెసేజ్ ఇచ్చింది. ఇజ్రాయెల్, ఇరాన్ల యుద్ధంలో అమెరికా సైనిక చర్యకు దిగితే అది ఎంతమాత్రం సమర్థనీయం కాదని రష్యా విదేశాంగ ప్రతినిధి మారియా జకరోవా ఇదివరకే స్పష్టం చేశారు. ఇరాన్కు అణ్వాయుధాలు సరఫరా చేయడానికి చాలా దేశాలే సిద్ధంగా ఉన్నాయని అమెరికాను పరోక్షంగా హెచ్చరించిన రష్యా నేరుగా రంగంలోకి దిగితే యుద్ధం మరింత ముదరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్కు ఆది నుంచి మద్దతిస్తూ వస్తున్న రష్యా ఇప్పుడేం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తోంది. ఒకవేళ రష్యా యుద్ధంలోకి దిగి ఇరాన్కు మద్దతిస్తే మాత్రం భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనేది నిపుణుల అంచనా. ఇక్కడ శాంతి చర్చలు అనేది చాలా కీలకమని వారు భావిస్తున్నారు. ఇరాన్ రక్షణ మంత్రి పుతిన్ భేటీలో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యుద్ధాన్ని ఇక్కడితో ముగిస్తే మంచిదని ఇరాన్కు పుతిన్ ఆదేశాలు ఇస్తే ఓకే, కానీ నేరుగా రష్యా కూడా యుద్ధంలోకి వస్తే మాత్రం సైనిక పరంగా 2 అగ్రదేశాల మధ్య వార్ మరింత హీట్ పుట్టించే అవకాశాలున్నాయి. 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది.